సో ఈ లెసన్ ఏంటంటే ది బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ది వరల్డ్. ఈ ఒక లెటర్ ఉంటది, జిమ్ మ్యాక్పర్సన్ ఒక ఇంగ్లాండ్ షోల్డర్ రాస్తారు, అదేమొచ్చి తన వైఫ్ కి చేర్చాలి, అందుకోసమని ఒక ఆథర్ ఒక లెటర్ ని చేరుస్తాడు. ఏ విధంగా చేరుస్తాడు అనేది ఒక కథ. సో ఈ యొక్క లెసన్ ఏంటంటే ఆథర్ ఏమొచ్చి ఒక రోల్ టాప్ డెస్క్ ని కొందాం అనుకుంటాడు. ఒక రోల్ టాప్ డెస్క్ ని క్రిస్మస్ కొందాం అనుకుంటాడు, కానీ అతని దగ్గర అంత డబ్బులు ఉండవు. అందుకని ఒక జంక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక చీప్ రేట్ లో సెకండ్ హ్యాండ్ కొంటాడు. అది ఎలా ఉంటుందంటే కాలు విరిగిపోయి కాలిపోయిన మరకలన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇది రోల్ టాప్ డెస్క్ అంటే ఇలా ఉంటది. సో దాన్ని కొందాం అనుకుంటాడు చాలా చీప్ రేట్ కి. సో ఎలాగైతే క్రిస్మస్ మీద కొంటాడు, కొనిన తర్వాత అది ఓక్ తో తయారవుతుంది. సో ఎవరైతే ఈ యొక్క రోల్ టాప్ డెస్క్ నమ్ముతారో ఆ ఓనర్ అంటారు, దీన్ని చాలా పురాతన సంబంధించింది, ఇది 19th century సంబంధించింది, ఇది ఒక ఓక్ తో తయారవుతుంది, చెక్కలో తయారవుతుంది, సుందర వృక్షంతో తయారవుతుంది అని చెప్తాడు. సో పురాతనదని చెప్పి రైటర్ ఏం చేస్తారంటే ఆథర్ మొత్తం అన్ని కూడా ఓపెన్ చేస్తాడు. మొత్తం ఓపెన్ చేయగానే అందులో ఒక స్మాల్ టిన్ బాక్స్, సిల్వర్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ లో ఏమని ఉంటదంటే నాతో పాటు టైం వచ్చినప్పుడు నాతో పాటు దీన్ని కూడా సమాధి చేసాను ఒక లెటర్ రాసి ఉంటది, ఒక మ్యాటర్ రాసి ఉంటది. వెంటనే ఇంకేంటి ఎలా రాసిందని చెప్పి మొత్తం అంతా చదువుతాడు. సో ఏమని చెప్తాడంటే అందులో మిస్టర్ జిమ్ మ్యాక్పర్సన్ కానే తన వైఫ్ కోసం రాస్తాడు. మిస్టర్ జిమ్ మ్యాక్పర్సన్ తన వైఫ్ కోసం లెటర్ రాస్తాడు. ఈ లెటర్ చదివిన తర్వాత మన ఆథర్ లెటర్ చదివిన తర్వాత ఏమని ఫీల్ అవుతాడంటే ఎలాగైతేనే ఈ యొక్క లెటర్ ని చదవాలి అని అనుకుంటాడు. మొత్తంగా ఈ లెటర్ రాసింది జిమ్ మ్యాక్పర్సన్, అతను ఒక కెప్టెన్, ఇంగ్లీష్ ఆర్మీ ఒక కెప్టెన్ అని భావిస్తాడు. సో తన వైఫ్ కి లెటర్ రాస్తాడు. ఎప్పుడు రాస్తాడంటే December 26, 1914 రాస్తాడు. అండ్ రీచ్ ది అడ్రస్, కానీ January 25, 1915 అది రీచ్ అవుతుంది. సో ఇంకేం రాస్తాడు లెటర్ లో తన వైఫ్ కోసం ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్ని కూడా రాస్తాడు. ఏం జరుగుతుందంటే మేము ఇంగ్లీష్ షోల్డర్స్ జర్మన్ షోల్డర్స్ ఇద్దరం కూడా హ్యాపీగా ఉన్నాము, మా ఇద్దరి మధ్య గొడవ జరుగుద్ది అనుకున్నాము, కానీ ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఇద్దరి మధ్య ఏమి గొడవ జరగలేదు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లాండ్ జర్మన్ కెప్టెన్ అయిన హ్యాన్స్ వల్ఫ్ గారు మా ఇంగ్లాండ్ షోల్డర్స్ తో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాము, మళ్ళీ అతను నన్ను ఎక్కడో చూశానని కూడా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు, మా ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా క్రిస్మస్ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకున్నాము, ఒకరికొకరు కేక్ తినిపించుకున్నాము, ఇంకా నేను డార్సెట్ నుంచి వచ్చానని కూడా చెప్పాడు. ఎలా తెలిసిందని అడిగితే నేను వచ్చి నేను ఇంగ్లాండ్ సంబంధించిన వాడిని కాదు, కానీ నువ్వు డార్సెట్ నుంచి వచ్చావని నాకు తెలుసు అని జర్మన్ కెప్టెన్ నా కోసం చెప్పాడు. నీకు ఎలా తెలిసిందని అడిగితే కంగారు పడద్దు, నేను ఇంగ్లాండ్ తాలూకుని కాదు, ఇంగ్లాండ్ ఎప్పుడు నేను రాలేదు, కానీ థామస్ హార్డీస్ బుక్ ఫార్ ఫ్రమ్ ది మ్యాడింగ్ క్రౌడ్ అనే దాంట్లో ఈ డార్సెట్ కోసం ఉంటది, అలా విధంగా నాకు తెలిసింది నువ్వు డార్సెట్ నుంచి వచ్చావని అని చెప్తాడు. ఇంకేం చెప్తాను, ఇద్దరు కలిసి కేక్ తినిపించుకుంటారు. అప్పుడు జిమ్ అంటారు ఈ కేక్ మా వైఫ్ తయారు చేసి నా కోసం పంపించిందని చెప్తారు. వాళ్ళిద్దరు కేక్ టేస్ట్ చేస్తారు, ఫుట్బాల్ ఆడుకుంటారు. జర్మన్ షోల్డర్స్ ఇంగ్లాండ్ షోల్డర్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. వారు జరగకూడదు, ప్రశాంతం ఉండాలని చెప్పి మాట్లాడుకుంటారు. సో అలాగుంటే వారి వల్ల గొడవలు అవుతాయి, యుద్ధాలు, మనుషులు ప్రాణాలు కోల్పోతారని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఈ లెటర్ లో తన వైఫ్ కోసం ఇదంతా చెప్తాడు. ఫైనల్ ఇదంతా చదివిన తర్వాత ఆథర్ ఏమని డిసైడ్ అవుతాడంటే ఎలాగైనా మిస్ జిమ్ మ్యాక్పర్సన్ కి ఈ లెటర్ అందజేయాలి అనుకుంటాడు. సో ఎలాగైతేనే ఆ కోనేని ఇంటికి వెళ్తాడు, ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఇల్లు ఉండదు, మంటల్లో కాలిపోయి ఉంటది. సో ఆమె నర్సింగ్ హోమ్ కి షిఫ్ట్ చేస్తారు. నర్సింగ్ హోమ్ అంటే ఎప్పుడు సంరక్షణ ప్రొటెక్ట్ చేసే వాళ్ళ హోమ్ లో పంపిస్తారు. ఆమెకి 101 year old ఉమెన్. సో ఆమె ఒక కన్జర్వేటివ్ ఉంటది, అంటే అందరూ ప్రొటెక్షన్ లో ఆమె ఉంటది. సో ఆమె ఒక చైర్ లో కూర్చొని గమనిస్తారు. చైర్ లో కూర్చొని గానీ ఒక లెటర్ ఇస్తాడు. ఇతను రైటర్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఈ లెటర్ చదువుతుంది కదా, లెటర్ చదవగానే చాలా ఆనందపడుతుంది, చాలా సంతోషపడుతుంది, బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందని ఆనందపడుతుంది అని రైటర్ మిస్ జిమ్ మ్యాక్పర్సన్ కి లెటర్ ఇచ్చినప్పుడు అనుకుంటాడు. కానీ ఆమె ఈ లెటర్ ఏమీ చదవదు, అతను చెప్పిన మాటలు ఏమీ విందు. ఇంకా ఏమనుకుంటదంటే ఈమె మొత్తానికి ఈ ఒక ఆర్డర్ వస్తాడు, ఈ ఆర్డర్ లెటర్ ఇవ్వగానే ఈ ఆర్డర్ అనుకోదు, ఈ ఆర్డర్ ని కళ్ళు కనబడవు కదా, ముసలైపోయింది, జిమ్ అనుకుంటది. సో వాళ్ళ హస్బెండ్ జిమ్ యాక్టర్స్ వచ్చాడని అనుకుంటది. సో ఆమె అతని రైటర్ బుగ్గపై ఏమో ముద్దు పెడుతుంది. సో అలాగా అతని పట్ల ప్రేమగా ఉంటది. సో ఫైనల్ గా అతను చనిపోవడం అనేది జరుగుతుంది వరల్డ్ వార్ లో. సో తర్వాత ఈ యొక్క రైటర్ ఈ యొక్క లెటర్ ని ఇవ్వగానే ఆమె మనసులో ఏమని ఫీల్ అవుతుందంటే చాలు, నా హస్బెండ్ వచ్చేసాడు, నాకు బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అనేది వచ్చింది ప్రపంచంలో, ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముందని చెప్పి కథ అనేది ఎండ్ అయిపోద్దమ్మా. ఇది లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను చెప్పి ఒక లెసన్ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మా, అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. 8th class లెసన్స్ నీట్ గా ప్రతిదీ కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంక నేను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మోరల్ ఏంటంటే అమ్మా, వార్ అండ్ ఫైట్ ఇదంతా కూడా మనకి సాడ్నెస్ మిగిలిస్తుంది. సో ప్రపంచంలో గొడవలు జరగకూడదు, వార్స్ జరగకూడదు, ప్రశాంతం ఉండాలని తెలుసుకోవచ్చు. ఇంకేం తెలుసుకోవచ్చు అంటే తన వైఫ్ నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఎన్ని ఇయర్స్ అయినా తన కోసం అలాగా
తన ఒక తోడు కంపాషన్ తన తోడు అలాగా ఉండిపోతుంది. ఇది ఒక ట్రూ లవ్ ఉన్నది ఈ ఒక లెసన్ లో. ఇది ఒకటి మనం ఒక మెయిన్ థీమ్ గా మెయిన్ మోరల్ గా మనం గమనించవచ్చు. ఇంకేం తెలుసుకోవచ్చు అంటే ఈ ఒక లెసన్ లో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. కైండ్నెస్ ఒక జాలి కోసం మనం బాగా తెలుసుకోవచ్చు. ఆ ఆదర్ చాలా జాలి కలిగిన వ్యక్తి. ఎలాగైనా ఆ లెటర్ అందజేయడానికి చాలా పాటుపడతాడు. సో ఇదమ్మా ఈ లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్.